నమస్తే, వెల్కమ్ టు లియో తెలంగాణ. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. కల్వకుంట్ల కవిత గారు అసలు తెలంగాణ అనేదే తనకు పుట్టినట్టుగా, తన బిడ్డ అయినట్టుగా, ఆ తెలంగాణ అనే బిడ్డకి తల్లిగా, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నేను తల్లిని, ఏదున్న సమస్యలు నాకు చెప్పుకోనని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ 2014 ఏదైతే రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి 10 సంవత్సరాల పాటు ఏదైతే కేసీఆర్ కావచ్చు ప్లస్ వాళ్ళ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి రాజకీయాలు మనం చూస్తూ వస్తున్నాం. అప్పుడు సవితి తల్లి ప్రేమను చూపించి ఇప్పుడు తెలంగాణలో జరిగిన ప్రతి ఒక్క అరెస్ట్ని, ప్రతి ఒక్క కేసుకి అడ్డం పడి ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడడం మనం చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారిని కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కేవీఆర్ని అరెస్ట్ చేయడం ఫస్ట్ టైం కాదు. ఇది దాదాపు గత మార్చిలో అరెస్ట్ చేశారు, అంతకుముందు చాలాసార్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే, తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా గతంలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో కూడా పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయన క్షమాపణ చెప్పాడు, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు, నేను చూసుకోకుండా అన్నాను, నేను అట్లా అనకుండా ఉండాల్సిందని చెప్పి ఆయన చెప్పేశాడు. చెప్పిన తర్వాత కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మాట్లాడిన తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు రెచ్చిపోయి మాట్లాడడం చూసాం. సో మొత్తానికి ఏ వ్యూహంలో కల్వకుంట్ల కవిత ఇవన్నీ మాట్లాడుతుంది? తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవరైనా సరే పక్క రాష్ట్రాలకు వెళ్ళి మర్డర్లు చేసినా, ఏ అత్యాచారాలు చేసినా, ఏవి చేసినా సరే అన్నిటికీ నేనే కాపాడుతానంటూ మాట్లాడుతుంది. ఆవిడ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? కవిత ఆవిడ గురించి చెప్పాల్సి వస్తే ఎలా లైవ్ లైట్లోకి రావాలనే ఒక తాపత్రయంతో చేస్తున్న పనులుగానే కనపడుతుంది. ఎందుకంటే మేధావులు కానివ్వండి ఎవరైనా, అంటే ఇప్పుడు నాకు తెలిసి వరకు అసలైన మేధావి వర్గం ఎవరు స్పందించలేదు. అంటే ఎవరైతే సోషల్ మీడియాలో నేను కనబడాలి, ఇదేదో తెలంగాణ అంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఆల్రెడీ ఉన్నారు కదా. సో కొన్ని పార్టీలు గంపగుర్తుగా కొన్ని బుక్ చేసి పెట్టేసుకున్నారు. అవును, అటు ఆంధ్ర నుంచి వైసీపీ వాళ్ళని, తెలంగాణ నుంచి వీళ్ళు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి అంటే పెయిడ్గా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇక్కడ అంటే ఇంకా ఇప్పుడే పుట్టిన జనసేన కావచ్చు, ఇంకా ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్ కానీ తెలుగుదేశాన్ని కావచ్చు, వీటిని టార్గెట్గా మాట్లాడటం, నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం, ఇంతకు మించి వీళ్ళకి వేరే పని లేదండి. సో ఇక్కడ ఓన్లీ విధ్వంసాలు అంటే గతంలో ఉన్నది, అంటే తెలంగాణ రాకముందు ఎలా అయితే ఉద్యమం ఉండింది, తెలంగాణ వాదం ఉండింది, ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలని. సరే ఇప్పుడు మొన్నటికి మొన్న ఇడుపు కాగితం గురించి మనం ఒకటి విన్నాం. సరే ఎవరో కొంతమంది దీన్ని డిక్షనరీలో ఎతకాలా, దీని మీనింగ్ ఏంటి అని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది తప్పు అని అందరూ ఖండించారు. అది ఆంధ్రావాడు పెట్టారు అన్నారు. అరే వాడు ఐడియా లేదు, ఆంధ్రావాడు పెట్టాడని వీళ్ళకి ఎట్లా తెలుసు? వీళ్ళు ఎలా చెప్తున్నారు ఆంధ్రావాడు పెట్టాడని? ఆంధ్ర వాళ్ళు పెట్టారు, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, అసలు ఇది లేదు అంటే సరైన ప్రూఫ్లు లేదు, ఎవిడెన్స్ లేదు, ఏమీ లేకనే వాళ్ళ గురించి తిట్టారు, మాట్లాడారు. సరే అవన్నీ అయ్యింది. దాన్ని ఒక 10 రోజులు సాగదీశారు. ఆ సినిమాకి మంచిగా ప్రమోషన్ చేశారు. మళ్ళీ ఇంకా తెలిసి కొంతమంది ఇంకా రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టుకున్నప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, అంటే ఆ సినిమాకి ప్రొడ్యూసర్లు ఎవరైనా కూడా తెలియలేదు, ఆ సినిమాకి నష్టం చేయాలని చెప్పి ఇలాంటి ఇడుపు కాగితం గురించి మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఆ పక్క నుండే వాళ్ళు చెప్తున్నారు ఇది ఆ సినిమా ప్రొడ్యూసర్లు ఆంధ్ర వాళ్ళే అని చెప్తున్నారు. అని అంటే వాళ్ళకి అది కూడా తెలియదు, ఓన్లీ ఏదో వాళ్ళని మాట్లాడిస్తున్నారు, రెచ్చగొట్టడం, మాట్లాడించటం, అంతకుమించి ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్ కూడా అర్థం తెలియట్లేదు. అంటే నాకు అది విన్నప్పుడు, ఎవరో చెప్తే విన్నప్పుడు నాకు నిజంగా అనిపించింది, వీళ్ళకి ఏమీ తెలియకుండా వచ్చి మాట్లాడుతున్నారా, దాని మీద పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అని అనిపించింది. అరే దాని ప్రొడ్యూసరు ఆంధ్ర వ్యక్తి, సో ఆయనకి ఎంత భాషాభిమానం ఉంటే వాళ్ళకి ఆ పేరు పెట్టుకుంటారు. అది కూడా ఆలోచించలేకపోయారా? ఆయన అనుకుంటే, ప్రొడ్యూసర్ అనుకుంటే నాకే అర్థం కాలేదు, ఈ పేరు తీసేయండి అని అన్నాడు అనుకో, తీసేయాల్సిందే కదా. ఫైనల్ ఎవరు ప్రొడ్యూసర్ డెసిషన్ కూడా ఉంటుంది కదా. సో వాళ్ళు ఎక్కడా కూడా అబ్జెక్షన్ చేయలేదు కదా, ఎందుకు ఆ రకంగా ప్రాంతీయవాదం తీసుకొచ్చారు? తర్వాత ఇప్పుడు జర్నలిస్టు అరెస్ట్ అయిన దానికి అతను మాట్లాడిన బూతులు, సో ఎవరైనా ఒప్పుకుంటారా? అంటే వీళ్ళు ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ అని ఏదైనా మాట్లాడితే ఊరుకోవాలా? వీళ్ళే అంటారు కదా, ఆంధ్ర వాళ్ళు మా గురించి మాట్లాడితే మేము ఊరుకోమని మాట్లాడిన వాళ్ళే కదా. కానీ ఇక్కడ ఈయన మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలి? సరే నేను ఒక జర్నలిస్ట్గా ఆయన అన్ని రాష్ట్రాల గురించి, అన్ని చోట్ల గురించి మాట్లాడుతూ ఉంటే ఓకే, ఎక్సెప్ట్ చేయొచ్చు. అది కూడా బూతులు మాట్లాడకుండా మాట్లాడితే. ఆయన తెలంగాణ గురించి మాట్లాడు, ఓన్లీ ఆంధ్ర గురించి మాట్లాడతాడు.
సో ఆయన గతంలో జైలుకి వెళ్ళాడు, ఇది ఎలాగ అరెస్ట్ చేశారు, మళ్ళీ విడుదల చేశారు, అయిపోయింది. ఆ రోజున ఎవరికి నోటీస్ అవ్వలేదు. తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాడు. వెళ్ళి ఆయన్ని కలిసి ఫోటోలు తీసుకొని ఆయనతో ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చాడు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ రెచ్చిపోయి బూతులు మాట్లాడటం, థంబ్నెయిల్స్ ఘోరంగా పెట్టడం, ఇవన్నీ చేశాడు. సరే, నువ్వు సోషల్ మీడియా పనిచేస్తున్నావు అని అనుకుంటే వైసీపీ పార్టీకి పనిచేస్తున్నావు. సరే, నువ్వు జీతం తీసుకొని బతుకుతున్నావా, నువ్వు ఎట్లాగైనా అనుకుందాం, ఏదో ఒకటి పని చేసుకొని బతకాలి కాబట్టి నీకు నోరు ఉంది, మాట్లాడుతున్నావు. కానీ పాలసీల మీద మాట్లాడు, అంతేగాని బూతులు తిట్టించడానికి నీకు పేమెంట్ తీసుకొని పనిచేస్తే ఎవరు హర్షిస్తారు? హర్షించం కదా. సో నువ్వు తెలంగాణలో బిడ్డ, తెలంగాణలో కూడా మాట్లాడాలి కదా. అంటే రెండు పార్టీల దగ్గర, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర కావచ్చు, ఇద్దరి దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కొన్ని టీములు తయారయ్యారనమాట. నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి సోకాల్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. అరే ఆంధ్రాలో ఎత్తుకుంటే బూతులు మాట్లాడుతున్నారు అని అన్నారు. అరే మనం ఇక్కడ మాట్లాడేదే అవే, తెలంగాణలో మనం మాట్లాడుతున్నవే అవే. అదేమైనా అంటే మా భాష ఇట్లాగే ఉంటది అంటారు. అక్కడ రాజకీయ నాయకులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చాడో అప్పుడు తిట్టిన వాళ్ళకి మినిస్టర్లు ఇస్తానన్నాడు. అరే సోకాల్ ఈ రోజున మీకు తెలిసిందా ఆంధ్రాలో బూతులు మాట్లాడుతున్నారని? మీరు మాట్లాడే బూతులు తెలియలేదా? సరే, ఆంధ్రాలో మాట్లాడుతున్నది తప్పు, ఖండించాల్సింది. మనం కూడా అదే పద్ధతిలో ఉండి మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎన్నిసార్లు బూతులు మాట్లాడలేదు చెప్పండి? వాడు వీడియోని తిట్టలేదా? రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నిసార్లు తిట్టారు? నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడలేదా? అసలు ఎన్ని రకాల మాటలు మాట్లాడారు వీళ్ళు. అయితే ఇక్కడ వాస్తవం మనం చూసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి ప్లస్ అదేవిధంగా కవిత ఇద్దరు వాడుతుంది ఒకటే రకం స్క్రిప్ట్ ఏమని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే గాదె సాయికృష్ణ అనే వ్యక్తి ఏదైతే ఉందో దాదాపు 25 ఏళ్లలో 23 కేసులు, దాంట్లో చట్టం ఉంది. అదేవిధంగా నవీన్ రెడ్డి అనే ఆయన్ని హత్య చేశాడని చెప్పేసి ఉంది డిసెంబర్ 5వ తారీఖునట్ల. సో ఇవన్నీ ఉన్న తర్వాత అతన్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? చిన్నపిల్లోడు అంటాడు. గతంలో తెనాలి ఐతానగర్ సంబంధించి జాన్ విక్టర్ని కూడా చిన్నపిల్లోడు అన్నాడు. రషీద్ అనేటువంటి రౌడీ షీటర్ గంజాయి మూతలో కొట్టేసుకుంటే వాళ్ళు చిన్నపిల్ల అంటున్నాడు. సో వీళ్ళందరినీ చిన్నపిల్ల అనేది జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే అంటున్నాడో అదేవిధంగా కేవీఆర్ కావచ్చు, లేదంటే మనకు మనం అనుకున్న ప్రశ్నకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ జర్నలిస్టులు కాబట్టి వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేస్తానికి రేవంత్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే, అరాచకాలు చేసినా అవినీతి చేసినా వాళ్ళు వెనకేసుకొని రావాలంటే చిన్నపిల్లలు మంచోళ్ళు అయిపోతారా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కవిత కానివ్వండి, వీళ్ళు కొంతమంది జర్నలిస్టులు మాట్లాడుతున్న మాటలు కూడా అండి, ఇక్కడ వాళ్ళకి ఒకటే వ్యతిరేకత, ఆంధ్ర మీద వాళ్ళకి సబ్జెక్ట్ అవసరం లేదు, వాళ్ళు చేసే తప్పుల గురించి మాట్లాడటం ఏమీ లేదు, ఒక్కటే ఒక ద్వేషం ఆంధ్ర, అంతే. ఆంధ్ర పదం తప్ప వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి మనం? ప్యాకేజీలకి వెళ్ళిన వాళ్ళు అనాలా, లేకుండా ఉంటే వీళ్ళు ఏమైనా దేశభక్తితో ఉండేవాళ్ళు అంటారా? ఎవరైనా ప్యాకేజీలకు వెళ్ళిన వాళ్ళే అంటారు. దేశభక్తి ఉన్నవాడో, ఒక ప్రజల సమస్యలు తీర్చేవాడో ఇలా మాట్లాడరు. ఇది సమస్య కాదు కదా, ఇది ఏమైనా సమస్య? యాక్చువల్లీ ఆయన మాట్లాడిన దానికి సో 2 రోజుల్లో బెయిల్ వస్తాడు, మళ్ళీ కేసు ఉంటే తిరుగుతాడు, దానిలో శిక్ష ఏదైనా ఉంటే వెళ్తాడు, అంతకుమించి ఇంకేమీ అయిపోదు కదా. ఆయన ఏం ఉరిశిక్ష తీశారు, ఏమీ అయిపోదు. కానీ ఇంకొకరు భయపడి ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళకైనా శిక్ష పడితే ఇంకొకరికి ఇలాంటి ఛాన్స్ ఇట్లాంటి మాటలు మాట్లాడి, ఇకనైనా అందరం సమాజంలో ఉండే వాళ్ళం అందరం, ఇప్పుడు జర్నలిస్టులైనా సరే దీనిలో భాగస్తులే, నాయకులైనా దీనిలో భాగస్తులే, ఎవరైనా సరే సమాజంలో మాట్లాడే మాటలను బట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే, ఒకళ్ళని కించపరిస్తే మనం గొప్పవాళ్ళం అయిపోం కదా. నిన్ను లీడర్ అని అంటారు. ఇప్పుడు 4 బూతులు తిట్టారు, 100 బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఇంట్లో కూర్చోబెట్టలేదా? 11 స్థానాలు ఇచ్చి కేసీఆర్ మాట్లాడాడు, కేసీఆర్ గారిని కూడా ఇంట్లో కూర్చోబెట్టారు కదా. సో ఏకవచనంతో అంటే ఏకవచనంతో మాట్లాడటము, ఇట్లాంటి మాట్లాడినప్పుడు మా తెలంగాణ భాష ఇట్టా ఉంటుంది బాయ్ అంటారు. అదేలాగా అక్కడ మాట్లాడితే సో ఆ జగన్మోహన్ రెడ్డి అనలేదంట, జగన్ రెడ్డి అంటారు మీరు. అంటే ఇక్కడున్న తెలంగాణలో సోకాల్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు, సోకాల్ జర్నలిస్టులు చెప్తున్నా నేను వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి అని అనలేదంట ఆయన్ని. వీళ్ళకి బాధ ఏంటో ఇక్కడ తెలంగాణలో జర్నలిస్టులకి, ఆంధ్రలో పేమెంట్ అనేది అర్థమైపోతుంది. జగన్ రెడ్డి అని అన్నారంట. అరే జగన్ రెడ్డి అని అంటారా ఆయన్ని? జగన్మోహన్ రెడ్డి కదా అనాలి. ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడారో వీళ్ళకి వినపడలేదా? కేసీఆర్ గారు ఎట్లా మాట్లాడారు ఇక్కడ? అరే అదే జగన్మోహన్ రెడ్డి గతంలో అంతా ఎలా మాట్లాడాడు? ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు 2014లోనే సీఎంని గన్తో కాల్ చేయండి అని అన్నారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం.
ఆయన సీఎం హోదాలో ఉన్నప్పుడు, ఈయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడే అన్నారు. అప్పుడంతా వినపడలేదా వీళ్ళకి? వస్తే రాళ్లతో కొట్టండి, చెప్పులతో కొట్టండి, ఇట్లాంటి మాటలాగా చెప్పాడు. ఆ రోజు వీళ్ళకి కళ్ళు కనపడలేదా? ఎందుకు ఈ 10 రోజులుగా చూస్తే వాళ్ళు నిద్రలేసారు. తెలంగాణ జర్నలిస్టులు కొంతమంది ఆంధ్ర మీద మాట్లాడటానికి ఇప్పుడు నిద్రలేసారు. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేది వాళ్ళు తెప్పించుకొని చూసుకొని ఇప్పుడు కూడా కౌంటర్ ఇస్తే బాగుంటుంది. తప్పు కాదు మాట్లాడటంలో, నేను తప్పు అని అన్నను. ఎవరికైనా రైట్ ఉంటుంది, ఎవరైనా మాట్లాడాల్సిందే. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు ఇక్కడ కూర్చొని అమెరికాని ట్రంప్ను గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఏమైనా మన మీద కేసులు పెడుతున్నారా? ఎక్కడైనా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. మాట్లాడుతున్నాం, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. మాట్లాడండి, లిమిట్. బూతులు మాట్లాడటం కాదు, సబ్జెక్ట్ మీద మాట్లాడండి. బూతులు మాట్లాడితే ఏమొస్తుంది? అసలు బూతులు మాట్లాడితే ఈనేవాడు ఉండడు. ఈవేళ రేపు జెన్జీకి ఈ బూతుల మూలాన వాళ్ళకి ఏదో సోది మాట్లాడుతున్నారని ఛానల్ మారుస్తున్నారు. వాళ్ళకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న టైం ఎలాంటిదంటే చాలా ప్రెషర్స్, అసలు టైం వాల్యూ చాలా ఎక్కువ ఉంది, కష్టంగా ఉంది, మనకు టైం దొరకట్లేదు ఏ పనికైనా. అట్లాంటిది నువ్వు తిట్టుకుంటా కూర్చొని అసలు ఆ టాపిక్ మాట్లాడకుండా ఉంటే ఎవడు చూసేవాళ్ళు లేడు. అంటే ఇప్పుడు వాస్తవానికి కవిత గారు చెప్తున్నట్టుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైనా సరే, అటు ఆంధ్రప్రదేశే కాదు మిగతా ఏ రాష్ట్రాలు అరెస్ట్ చేసినా సరే తప్పు కింద మాట్లాడుతుంది. అంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా, ఇంకేది చేసినా సరే వాళ్ళందరినీ కాపాడటానికి తెలంగాణ తల్లి కవిత కింద అయితే ఆవిడ మారిపోయినా అని చెప్తుంది. దీని ఎలా? అదే తెలంగాణ తల్లి గల్ఫ్ కంట్రీలో, ఇదే గల్ఫ్లో తీసుకెళ్ళి ఈవిడ డబ్బులన్నీ దాస్తుంది కదా. అదే గల్ఫ్ కంట్రీలో ఎంతోమంది తెలంగాణలో వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతున్నారు. వాళ్ళకి సరైన లాయర్ని పెట్టుకొని స్తోమత లేదు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకందరికీ హెల్ప్ చేయి చూద్దాం. తెలంగాణ పెట్టలే కదా, అందరినీ తెలంగాణకి తీసుకురా, చేస్తే అలాంటి మంచి పనులు చేయి. అంతేకాని గొడవలు పెడదామా ఎంతసేపు? ఎవరిని ఒక్కళ్ళని కాపాడింది ఈవిడ మూలాన, ఒక్కళ్ళకి మంచి జరిగింది అన్నాళ్ళని చూపెట్టమనండి. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆవిడకి ఎవరైనా చెప్పమనండి. ఒక అనారోగ్యంగా ఉండే వాళ్ళకి బాగు చేసేందా, ఒకళ్ళని చదివించిందా? ఆవిడ ఈరోజు ఇప్పుడు అదే మాట్లాడుతుంది. ఒక లీడర్గా ఒక ఆవిడ తెలంగాణలో గతంలో ఎంపీగా చేసింది, మాజీ ముఖ్యమంత్రి కూతురు. అలా ఉన్నప్పుడు ఆవిడ వెనకాల ఎంత మాత్రం క్యాడర్ వచ్చిందో చెప్పమనండి. ఇప్పుడు అంటుంటారు కదా, హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళిపోతే 10 మందిని తీసుకెళ్తాడో 15 మందిని తీసుకెళ్ళిపోతాడు అనేది ఒక టాక్ నడుస్తూ ఉంటుంది కదా. హరీష్ రావు గారు అదే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి ఈవిడ వస్తే వెనకాల ఎంతమంది వచ్చారో చెప్పమనండి. ఈవిడికి ఎవరు రాలేదనంటే నీ పనితనం అది. నువ్వు మనుషులను వాడుకుంటావు కానీ నువ్వేం చేయవు అనేది ప్రజల ఒపీనియన్ అది. సో అలాంటి వాళ్ళని ఎవరు కూడా అంటే మాట్లాడితే జోకర్ లాగా తయారైందే కానివ్వండి, సమస్య మీద మాట్లాడాలి. నేను అనేది ఏంటంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా, అందరూ నేను అనట్లేదు, జర్నలిస్టులు కానివ్వండి, ఇప్పుడు కొంతమంది పెయిడ్ తీసుకోండి, మీ బతుకు జీవనాధారం అదే, తీసుకోండి, పనిచేయండి, కానీ సమస్య మీద మాట్లాడండి. మీరేమీ చేయలేదని క్వశ్చన్ చేయండి, అది ప్రజలు ఆదరిస్తారు, మీకు క్రెడిబిలిటీ ఉంటుంది. మిమ్మల్ని అరే ఈయన మాట్లాడుతూ ఉంటే వినబుద్ధి అవుతుంది, సమస్య మీద మాట్లాడుతున్నాడు అని అంటారు. అంతేగాని బూతులు మాట్లాడటము ఎంతసేపు ఆంధ్రాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు చూడరు, తెలంగాణ వాళ్ళు చూడట్లా. సో చూద్దామండి, ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు ఓన్లీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడటానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా అందరూ కూడా తగిన బుద్ధి అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే.